ఫైబ్రాయిడ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. దీనికి సంబంధించి క్రూసిఫరస్ స్టిర్ ఫ్రై ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. క్రూసిఫరస్ స్టిర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి. క్రూసిఫరస్ స్టిర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అని చెప్పండి. సో జనరలీ ఫైబ్రాయిడ్స్ అనేవి చాలా మంది క్యాన్సరస్ అనుకుంటారు అశ్విని. ఇది బెనైన్, నాన్ క్యాన్సరస్ అంటాం అనమాట. ఇది మన యూటిరైన్ మజిల్స్ దగ్గర ఎక్కువగా గ్రో అవుతుంది. అంటే ఇది చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సబ్సిరోసల్, సూడో పెడంక్యులర్ ఫైబ్రాయిడ్స్ అని ఇలా చాలా వివిధ రకాల ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో ఇది మనకి యూటిరైన్ మజిల్స్ దగ్గర, యూటిరైన్ టిష్యూస్ దగ్గర గ్రో అవుతూ ఉంటుంది. సో జనరలీ ఇది చాలా చిన్న సైజ్, స్పెషలీ మనం ఏదైనా ఒక విత్తనం తీసుకున్నాం అనుకోండి, ఆ సైజ్ దగ్గర నుంచి మన వాటర్ మిలన్ సైజ్ అంత పెద్దగా కూడా పెరుగుతుంది అనమాట. ఓకే. సో జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? సో జనరలీ మనకి మెన్స్ట్రల్ ఏజ్ అండ్ చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటారు. జనరలీ 20sలో, 30sలో, 40s, 50s వరకు కూడా మనం ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఓకే. సో దీని గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం అయితేని. అండ్ క్రూసిఫరస్లో మనకి ఏమేమి వెజిటేబుల్స్ వస్తాయి? సో క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటే మనకి క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్ కానివ్వచ్చు, బ్రోకలీ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ మనకి క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటాము. ఇందులో న్యూట్రియంట్ కంటెంట్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ ఇది క్యాన్సర్ రిలేటెడ్ ఏది రాకుండా ఉండడానికి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదే, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, డన్. సో మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం అయితే. ఎస్. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని అన్ని స్టిర్ ఫ్రై చేసుకుందాం. ఓకే. సో కొంచెం కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసుకుందాం అశ్విని. సో ఇక్కడ మనం ఆలివ్ ఆయిల్ని యూస్ చేస్తున్నాము. సో ఆలివ్ ఆయిల్ కూడా న్యూట్రియంట్స్, ఎస్పెషల్లీ మనకి omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ని ఎప్పుడే కానీ ఎక్కువగా హీట్ చేయొద్దు. సో వెరీ లో ఫ్లేమ్లో మనం దీన్ని హీట్ చేసుకుందాం. అవును, జనరల్గా అయితే డ్రెస్సింగ్కే ఎక్కువగా యూస్ చేస్తుంటారు ఆలివ్ ఆయిల్, అందు గురించి హీట్ చేయకూడదని చెప్పేసి. ఎస్. సో హీట్ చేస్తే దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ వెళ్ళిపోతాయి. అది తీసుకొని కూడా మన బాడీకి అంత బెనిఫిట్ ఉండదు అన్నమాట, వేస్ట్. ఎస్. సో కొంచెం ఆయిల్ని వేసుకుందాం. సో క్రూసిఫరస్ వెజిటేబుల్స్లో ఫస్ట్ నేను బ్రోకలీని యాడ్ చేస్తున్నాను. సో మనకి ఇంట్లో కాలీఫ్లవర్ ఎలాగో అవైలబుల్గా ఉంటుంది. సో ఒకవేళ కాలీఫ్లవర్ అవైలబుల్ ఉంది అంటే యూ కెన్ యూజ్ ఇట్, లేదంటే ఆ మొత్తం బ్రోకలీని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో బ్రోకలీ కన్నా చాలా ఎక్కువగా కాలీఫ్లవర్ ఇంట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అదే తీసుకొస్తుంటారు కాబట్టి స్పెషల్గా తెచ్చుకుంటాం బ్రోకలీ అనేది. సో నెక్స్ట్ క్యాబేజ్ ముక్కలని వేద్దాం అశ్విని. సో ముందు బాయిల్ చేసుకోవడం కానీ లేదంటే స్టీమ్ అలా చేసుకుంటే కొంచెం తొందరగా మనకు అవుతాయి. స్టిర్ ఫ్రై అంటే మొత్తం తినేలాగా ఉంటుందా? ఎక్కువసేపు కూడా మనం ఫ్రై చేసుకోం కదా. ఎస్, ఇది తినేలాగా ఉంటుంది. కొంతమందికి ఇలా రాగా తినడం కూడా ఇష్టం ఉండదు. కావాలంటే మీరు దీన్ని స్టీమ్ చేసుకొని, లేదంటే జస్ట్ బాయిలింగ్ వాటర్లో అలా కొద్దిసేపు వదిలేసి దాని తర్వాత తీసుకోవడం కూడా చేయొచ్చు అశ్విని. అలా కూడా కొంచెం బెటర్ కదా. కొంచెం సాల్ట్ని వేసుకుందాం అశ్విని. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఇలా పేస్ట్ అవైలబుల్ లేకపోతే డైరెక్ట్ మీరు ముక్కలను కూడా వేసేసుకోవచ్చు. ఓకే. కొంచెం పెప్పర్ పౌడర్ని వేసుకుందాం. ఓకే. అండ్ చిల్లీ ఫ్లేక్స్. దీన్ని మనం మంచిగా కలుపుకుందాం. ఓకే. ఒక స్టార్టర్ లాగా తీసుకోవచ్చు కదా, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. స్టిర్ ఫ్రై అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి దాంట్లో ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోకూడదు. సో జ్యోతిర్మయ్య గారు, ఫైబ్రాయిడ్స్ అనేవి 20s దగ్గర నుంచి కూడా వస్తాయని చెప్పేసి అన్నారు కదా, ఎలా గుర్తిస్తారు? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి?
సో జనరలీ చాలా మందికి ఇది ఒక్కొక్కసారి ఏసింటమాటిక్ కూడా ఉంటుంది అశ్విని. కానీ పీరియడ్స్ టైంలో ఎక్కువగా పెయిన్ రావడం, లేదంటే కంటిన్యూగా హెవీ బ్లీడింగ్ ఉండడము. జనరలీ మన పీరియడ్ సైకిల్ చూసుకున్నట్టు అయితే కొంతమందికి 3 days అవుతుంది, 5 days అవుతుంది. సో ఇలా 3-5 కాకుండా కంటిన్యూగా ఒక 10 days 15 days అలా కంటిన్యూగా అవ్వడము. అండ్ ఈ టైంలో కొంచెం అనీజీగా ఉండడము, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కొంచెం నాజియా కానీ వామిటింగ్ కానీ అలా కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. చాలా మటుకి ఏసిమ్టమాటిక్ ఉంటుంది, అంటే వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నా సైజ్ కొంచెం పెద్దగా ఉన్నా కానీ తెలియదు అనమాట. మరి ఆ టైంలో ఎలా తెలుస్తుంది? అంటే ఇది ఏమైనా సివియర్ స్టేజ్కి వెళ్ళే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? సో జనరలీ ఇది నాన్ క్యాన్సరస్ కాబట్టి అంత రిస్క్ ఉండదు. బట్ ఏంటి అంటే సైజ్ పెరుగుతున్న కొద్దీ పక్కన మజిల్స్కి కొంచెం పెయిన్ రావడం జనరలీ పెయిన్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ ప్రెగ్నెంట్ అవ్వడానికి చూస్తున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బేబీ బ్రీచ్ పొజిషన్లోకి రావడము, లేదంటే ఫర్టిలిటీ తొందరగా అబార్షన్స్ అయిపోవడము, ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టు అయితే తొందరగా అబార్షన్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో దీని డయాగ్నోసిస్ కనుక మనం చూసుకున్నట్టు అయితే ద బేసిక్ అబ్డామినల్ స్కాన్ అంటాం అశ్విని. సో అబ్డామినల్ స్కాన్ చేసుకున్నప్పుడు మీ యూటరస్ ఎలా ఉంది, మీ ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, సో ఎక్కడ మనకి ఫైబ్రాయిడ్ ఉంది, ఏ సైజ్లో ఉంది, సో ఇది రిస్క్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా, దాన్ని ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, సో ఇవన్నీ మనం డయాగ్నోస్ చేస్తాం. ఓకే. సో ఇదే కాకుండా ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఇంకా అడ్వాన్స్ కండిషన్స్లో ఆ స్కాన్స్ కూడా డాక్టర్ జనరల్ సజెస్ట్ చేస్తారు. ఓకే. సో ఇది అయిపోయింది అశ్విని, మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. క్రూసిఫరస్ స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో ఫైబ్రాయిడ్స్లో భాగంగా క్రూసిఫరస్ స్టిర్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేస్తారండి. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్రూసిఫరస్ స్టిర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి. క్రూసిఫరస్ స్టిర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బ్రోకలీ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హెల్దీ క్రూసిఫరస్ స్టిర్ ఫ్రై రెడీ.